హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తన్విత్ క్రియేషన్స్. సో మేము మోదక్ ట్రై చేసాం ఇంట్లో. మామూలుగా ట్రెడిషనల్గా కజ్జికాయ అలా షేప్లో చేసేవాళ్ళు, కానీ మా అత్త నేను ఈరోజు పిల్లల కోసం వెరైటీగా షేప్ ఉంటే పిల్లలు కూడా ఇష్టపడతారు కదా, అందులో మా తన్విత్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో తీసుకొచ్చారని చెప్పి అడుగుతుండే చేయమని చెప్పి, సో అలా ట్రై చేశాను ఇవాళ. అండ్ చాలా బాగా వచ్చింది. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ప్యాన్ హీట్ చేసి దాంట్లో గీ వేసి కొంచెం అట్లా మెల్ట్ అయిన తర్వాత కొబ్బరి బాగా గ్రేట్ చేసేసుకొని దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకొని తర్వాత నేను పామ్ షుగర్ యాడ్ చేశాను, తాటి బెల్లం అంటారు కదా, సో పిల్లల కోసము పామ్ జాగ్రీ సో అది పిల్లల కోసం అని చెప్పి నేను అది ట్రై చేశాను. అది వేసి బాగా ఇట్లా కొంచెం వాటరిష్ అవుతుంది కదా, అదంతా తేమంతా బయటకు వచ్చి కొద్దిగా తేమ ఉన్నట్టు మనం బాగా ఫ్రై చేసుకొనేసి ఆఫ్ చేసుకోవాలి. కావాలంటే కొంచెం దీంట్లో డ్రై ఫ్రూట్స్ అలా ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు, కానీ సో మామూలు నేనైతే లెట్ ఇట్ బి ట్రెడిషనల్ అని చెప్పి అట్లనే ట్రై చేస్తాను. సో అది తీసేసుకొని పక్కన పక్కన బౌల్లోకి తీసుకొని మరి అదే ప్యాన్ కొంచెం క్లీన్ చేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి మనం బియ్యం పిండిని బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఎందుకంటే ఇది పచ్చివాసన అట్లా ఏం లేకుండా అండ్ రోస్ట్ చేస్తే మంచి క్రిస్పీగా ఉంటుంది అని చెప్పి బాగా ఇలా రోస్ట్ చేసుకోవాలి ఒక 4 to 5 minutes. సో రోస్ట్ అయిన తర్వాత దీన్ని తీసేసి మనం వేడి నీళ్ళైనా వేసుకోవచ్చు. నేనేమో వేడి నీళ్ళు లేదని చెప్పి చల్లనీళ్ళే వేసి ప్యాన్లో అలానే ఒక 2 to 3 minutes ఉడికించాను అనమాట. ఉడికే టైంలో బాగా మనం ఇలా కలుపుతూ ఉంటే అది ఉండలుగా అవుతుంటుంది. దాన్ని మనం కొంచెం అట్లా మనం కన్సిస్టెన్సీ తెలిసిపోతుంది, అంటే ఎంత మెత్తగా వస్తుంది, కొద్దిగా మెత్తగా వచ్చే వరకు మనకు తెలుస్తుంది కదా. సో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ యాడ్ చేయాలి. సో అలా యాడ్ చేసుకొని కొద్దిసేపు ఒక 2 to 3 minutes బాయిల్ అయిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి. సో మనకు మరీ తర్వాత ఏమన్నా మనకి కొద్దిసేపు కొంచెం వేడి నీళ్ళు పక్కన పెట్టుకుంటే మంచిది అనమాట. నాకైతే కొంచెం గట్టిగా వచ్చింది కానీ సరిపోయింది. సో దీన్ని బాగా కలుపుకోవాలి మనం. కొద్దిగా కావాలంటే హాట్ వాటర్ వేసుకొని కొంచెం చిలకరించుకుంటూ లేదా ఆయిల్ అన్నా వేసి అలా మెత్తగా చపాతీ పిండి చేస్తాం కదా, సో అలాగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇది ఎంత మంచిగా కన్సిస్టెన్సీ వస్తే మనకి మొదగ్గా అంత టేస్టీగా వస్తాయి అన్నమాట. సో అంత థిక్గా మరి అంత గట్టిగా లేకనుంటే మనకు చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. సో దాన్ని మనం ఎలా కావాలో అలా దీనిలోనే ఉంటుంది అనమాట. ఇది ఒక సింపుల్ చిట్కా లాగా. సో మనం బాగా ఇలా నేను కొంచెమే వాటర్ వేసాను కాబట్టి సరిపోయింది, లేదంటే కొన్ని వేసినా అది మెత్తగా అయిపోయేది. సో మెత్తగా అయిపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి పిండి అన్నీ వేసుకోవాల్సి వచ్చేది. సో అదేం లేకుండా నేను ఉన్నదాన్ని బాగా అలా కలిపేశాను. సో మా అత్త మామూలుగా ఎప్పుడు ట్రై చేస్తారు కానీ ఈ పండగకి నేను ఎప్పుడు చేయలేదన్నమాట. సో అండ్ మా అమ్మ అయితే మనం ఇది పూర్ణం కజ్జికాయలు అంటారు కదా, సో అవి చేస్తారు ఈ పండగకి. మీరేం ట్రై చేస్తారు మామూలుగా ఈ పండగకి, మీరేం చేస్తారో కమెంట్స్లో జస్ట్ లెట్ us know. అండ్ తర్వాత ఇలా బాగా పిండి కలుపుకొని మన ఫింగర్స్ ఇప్పుడు ట్యాప్ చేసినప్పుడు ఫింగర్స్ ఎలా పడ్డాయో అలా అంత గట్టిగా ఉండాలన్నమాట. సో నేను ఫస్ట్ది నేను ట్రై చేశాను. నెక్స్ట్ తన్విత్ అమ్మ నేను ట్రై చేస్తాను అంటే వాడు ట్రై చేస్తుండే అనమాట. అండ్ లక్కీగా వాడు ఈరోజు హెల్ప్ చేసినాడు నాకు. నేను ఇటు సైడ్ వేరే పని చేసుకుంటుంటే వాడు ఈ పక్కన అవి చేశాడు. సో ఫస్ట్ నెయ్యిని ఇలా గ్రీస్ చేసేసి చిన్న రౌండ్స్ లాగా చేసుకొని దాంట్లోకి పల్చగా పెట్టుకోండి, ఎందుకంటే మందం అయితే మనకి స్టీమ్ చేసినప్పుడు మరీ అంత అనిపించదు కదా. సో అందుకోసమని చాలా పల్చగా బాగా ప్రెస్ చేసేసి దాంట్లో మనం కొబ్బరిది మిక్స్చర్ చేసుకున్నాం కదా, సో ఆ మిక్స్చర్ని మనం ప్రెస్ చేసి లోపలికి ఇలా బాగా షేప్ వచ్చేలాగా అండ్ అందులో గట్టిగా అయ్యేలాగా. సో మనకేమన్నా ఎక్స్ట్రా పీసెస్ బయటకు వస్తే దాన్ని తీసేసుకోవచ్చు, సేమ్ యాజ్ కజ్జికాయలు ఎట్లా చేస్తామో అట్లా అనమాట. సో దీంట్లోకి మనం ఈ కొబ్బరిని ఫిల్ చేసేసి క్లోజ్ చేసేయడమే అనమాట. సో మనం ఈ ఫిల్లింగ్ బదులు కొబ్బరి జాగరీ బదులు ఈవెన్ చాక్లెట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఇలా ఏవన్నా వేసుకొని చేసుకోవచ్చు అనమాట. సో లెట్స్ సీ, నేను నెక్స్ట్ టైం ఇంకొకసారి ట్రై చేస్తే మీకోసం వీడియో షేర్ చేశాను. కానీ నేను ఇప్పటికైతే ఎలా
ట్రెడిషనల్గా ఉంటుందో అలానే చేశాను అనమాట. సో అండ్ ఇదే ఇలా ఫిల్ చేసి తర్వాత అది క్లోజ్ చేసేసి నీట్గా బాగా మెత్తగా బాగా నీట్గా షేప్ వచ్చేలాగా క్లోజ్ చేసేస్తే సో తన్విత్ యాక్చువల్గా నాకు రాలే అనమాట, వీడియో చేశాడు ఫస్ట్ ఇది తీయడం ఎలా తీయాలా అని చెప్పి, అండ్ ఇట్ వాస్ టూ గుడ్. అండ్ తర్వాత నా దగ్గర ఇది స్టీమర్ ఉండే, నేను స్టీమర్ లింక్ కావాలంటే మీకు కమెంట్స్లో పోస్ట్ చేస్తాను. నేను ఇది అమెజాన్లో మా చిన్నోడు పుట్టినప్పుడు అదే 6 months తర్వాత మనం ఫుడ్ పెడతాం కదా, సో దానికి స్టీమ్ చేయడానికి ఈ స్టీమర్ తీసుకున్నా. అది ఇప్పటికి పనికొచ్చింది నాకు ఇన్ని ఇయర్స్కి. సో తర్వాత ఇలా స్టీమ్ చేసి ఒక 10 to 15 minutes, నేనైతే 15 minutes పెట్టాను అనమాట. 15 minutes ఇలా స్టీమ్ చేసి క్లోజ్ చేయాల్సిన పని లేదు, అందుకోసమే నేను లిడ్ వేసేసాను దాని మీద, క్లోజ్ చేసేసి ఒక 15 to 20 minutes మనకి ఎంత మెత్తగా ఉండాలో ఎంత బాగా తెలుస్తుంది అప్పుడే అది స్మెల్ అండ్ ఉడికిందా లేదా అని చెప్పి. సో ఇలా స్టీమ్ చేసేసుకొని ఇంకా మిగిలిన బ్యాచ్ కంప్లీట్ చేసుకోవడమే అనమాట. సో మీరు ట్రై చేయండి వినాయక చవితికి అండ్ లెట్ మీ నో హౌ డిడ్ ఇట్ గో. థ్యాంక్ యూ. ఐల్ సీ యూ నెక్స్ట్ వీడియో. Bye.